2026వ సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అయితే మనం చూసుకునేది మాత్రం ఉగాది నుంచి ఉగాది చూసుకుంటాం. కాకపోతే చాలామంది ఏంటంటే మాకు ప్లానింగ్స్ ఉంటాయి జనవరి టు డిసెంబర్ వరకు అని అడగడం వల్ల తెలుసుకుంటాం. అయితే మనం ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని, జీవకారకుడైనటువంటి గురువు, కేతువు, రాహు వీటిని తీసుకోవాలి. గురువు మీకు మేషం నుంచి చూసుకుంటే 3వ స్థానంలో ఉన్నాడు. ఈ జూన్ వరకు ఉంటాడు, 2026 జూన్ వరకు ఉంటాడు. దాని తర్వాత కర్కాటకం 4వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. 12వ స్థానంలో ఏలినాటి శని నడుస్తుంది. ఏకాదశంలో రాహు నవంబర్ వరకు ఉంటాడు. కేతువు కూడా 5వ స్థానంలో ఉంటాడు. ఇక మిగతా ప్లానెట్స్ అన్ని చిన్న చిన్నగా తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశికి ఏలినాటి శని నడుస్తుంది అనేటువంటి ఒక భయం ఉంది చాలా మంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలిన నాటి శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, అష్టమ శని కానివ్వండి, కేవలం మీరు చేసే ప్రయత్నాలు 1-2 సార్లు ప్రయత్నం చేసేలాగా శ్రమనిచ్చేలా ఉంటుంది. కానీ మీ కంప్లీట్ జాతకాన్ని పూర్తిగా మార్చడం జరగదు. ఒకవేళ ఎవరికైనా జీవితంలో అనేక మార్పులు జరిగాయి ఏలినాటి శనిలో, అర్ధాష్టమ శనిలో, అష్టమ శనిలో అంటే అదొక అదృష్టంగా తీసుకోండి. ఎందుకంటే మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే నేర్చుకునే లేనటువంటి పాఠము ఏలినాటి శని నేర్పిస్తుంది. అనుభవాన్ని ఇస్తుంది, మెచ్యూరిటీని ఇస్తుంది, ఓర్చుకునేటువంటి తత్వాన్ని ఇస్తుంది. ఏమంటారు పెద్దవాళ్ళు మనకి, ఓర్చుకోవడం చాలా ముఖ్యం, ఓపిక చాలా ముఖ్యం అని. ఓపికని పెంచుతుంది ఏలినాటి శని. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంతేగాని భయపడుతూ అమ్మో ఏదో అయిపోతుంది, అమ్మో చరిత్ర రాగానే పోయి లైన్లో నిలబడిపోయి అక్కడ నూనె వేసేయాలి, వేయండి, తప్పు కాదు. తైలాభిషేకం చేయండి, శని అనుగ్రహం కలుగుతుంది. ఒకటి కాకపోతే కొన్ని పాటించండి. ప్రధానంగా 12లో శని ఉన్నందుకు ఏమిటది అంటే, ఒకటి, నిద్రపోకండి మధ్యాహ్నం పూట, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, మీ కిందన పనిచేసే పని వాళ్ళకి ఏదైనా ఇస్తూ ఉండండి. ముసలి బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, బాగా ముసలి వాళ్ళని కాస్త గౌరవిస్తూ వాళ్ళకి హ్యాపీగా ఉండడానికి ఏమి ఇస్తారో ఇవ్వండి. వీలైనంత మట్టుకు ఏమంటారు, పోస్ట్ పోన్ చేయడం మాత్రం చేయకండి. పోస్ట్ పోన్ అస్సలు చేయకండి. ఏ పని కూడా ఇమీడియట్లీ చేయండి, శని ప్రభావం ఉండదు. కాకపోతే 12వ స్థానంలో మీకు శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఓకే, కానీ షార్ట్ టర్మ్స్ పనికిరావు. ఫైనాన్షియల్గా చూసుకుంటే పర్వాలేదు, డోంట్ వరీ. కాకపోతే కాస్త ఖర్చులు ఎక్కువ ఉంటాయని. కాకపోతే జూన్ వరకు మీరు ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ రాశి వారికి బయటికి ఎంత అగ్రెసివ్ కనబడుతుంటారో మనసంత సున్నితంగా ఉంటుంది. ఆ సున్నిత మనస్తత్వం వల్ల ఎవరికో ఏదో సమస్య వస్తే దాన్ని తీర్చేసేయాలి మీరు తొందరపడి వెళ్ళడం, తద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 4th హౌస్లోకి ఎప్పుడైతే గురువు వెళ్తాడో అక్కడి నుంచి కొంచెం ఏదైనా గృహం తీసుకోవడానికి, వాహనానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మొదటి 6 నెలలు కూడా మీకు 2026 సంవత్సరం 6 నెలలు కూడా వివాహానికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఫ్రెండ్స్, షేర్ మార్కెట్, అదేవిధంగా ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో చేసే బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగరీత్యా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు మారాల్సిన పరిస్థితి ఉంటుంది, మారితేనే బాగుంటుంది కూడా. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, గణపతి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ప్రధానంగా ఇక్కడ మీ యొక్క జాతక చక్రంలో ఇక్కడ పంచమ స్థానంలో గనక మీ జన్మజాతకంలో ఇంకా పాపగ్రహాలు ఉన్నట్లయితే ఈ టైంలో అస్సలు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు.
షేర్ మార్కెట్, సంతానం విషయంలో తీసుకునే నిర్ణయాలు, సంతానాన్ని అయితే ఇక్కడ పంచమంలో ఒక కేతు నడుస్తున్నందుకు సంతానం దూర ప్రాంతాలకు పంపించడం, వాళ్ళని హాస్టల్లో వేయడం, లేకపోతే విదేశాలకు పంపించడం, వారితో కాస్త తెలియకుండానే కొంత దూరం అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక మీరు నిత్యము సూర్య నమస్కారాలు, గణపతి ఆరాధన, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, గోశాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడము, చండీ పారాయణం లాంటివి చేస్తూ ఉండడం, రెగ్యులర్గా దేవాలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు గణపతి నరసింహస్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ గోచార పరంగా 2026 సంవత్సరంలో ఎలా ఉంటుంది? అసలు 2025 డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనుసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి, మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం, గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనుసు రాశిలోకి వచ్చినందుకు 2025 డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు, అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ 15-20 రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని. అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే, కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము, లేకపోతే షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ లాంటి క్రాష్ అవ్వడం, మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము, ప్రతి చిన్న విషయాన్ని కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి. ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం, కొంతవరకు కొంతమంది ఇలా చేస్తారా నన్ను, బ్యాడ్ చేస్తారా నన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది. సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము, చండీ పారాయణం చేయించుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం చండికాదేవి అయి నమః అనే నామస్మరణ చేయడం చేస్తూ ఉండండి. ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలా మందికి తెలియదు. కేవలం ఏదో ఎల్నాట్స్ అని, కాలసర్పదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఇవే చూస్తుంటారు. అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చార్ట్లో అసలు ఏం చూసుకోవాలి. ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళకి ఏంటంటే ఒకటే, వాళ్ళ చార్ట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది, లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది. అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమెడీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఎదుగుతారు. అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు. ఎంతో కష్టపడుతున్నానండి, అవ్వట్లేదు, రావట్లేదు, నాకు ఎల్నాడ్సేన అదా ఇదా అనుకుంటారు. కాదు, మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి అని ఉంటారు. ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి. ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది, ఏం చేస్తే మీకు ధనం వస్తుంది అనే విషయం తెలుసుకోవడం జ్యోతిషాస్త్రం. అంతేగాని ధనం రావట్లేదని బాధపడ్డం కాదు. ధనం ఏ రూపంలో ఉంది, అది హోటల్స్ రూపంలో ఉందా, ఫైనాన్స్ తిప్పడం వల్ల ఉందా, లేకపోతే సాఫ్ట్వేరా, లేకపోతే ట్రైనింగా, బిజినెస్, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇది తెలుసుకోగలగాలి. ఇలా రకరకాలుగా ఉంటుంది. మీడియేటింగ్ చేయడం ద్వారా, బ్రోకరేజ్ చేయడమా, ఆన్లైన్ మీడియానా. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి. పూర్వజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని, తల్లి రూపంలో, తండ్రి రూపంలో వస్తుంది. వాళ్ళ వల్ల మీరు ఇంకొన్ని సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది, ఏ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, ఏ సంవత్సరంలో మీరు
వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది. ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది. అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్, మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే చాలా బాగా కలిసి వస్తుంది. నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఆలోచన కానీ, ప్లానింగ్ కానీ, అవన్నీ కూడా తిప్పి కొడతాయి. అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం, డెడ్ అయిపోయింది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, డబ్బులు కట్టే అంటూ ఉంటాం. అటువంటివి జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే, సరే జాతకం తెలీదు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జన్మ జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేవారు రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము ఉదయం సాయంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.